సాకేతే కిలపాయసాన్న కబలా అన్నారు. మరి నేను చిత్రాతి చిత్రమైన విషయాన్ని విన్నాను, మనకి ఇది నిజమేనా కాదా అని అమ్మవారు అన్నారు. అంటే వెంటనే స్వామి వారికి పంచిచ్చినట్టయింది. ఎందుకంటే అమ్మవారి యొక్క జన్మ గురించి అంటే లాస్ట్కు నన్నే అంటే పాయసం తాగితే పిల్లలు పుట్టారు తెలుసు మనందరికీ. దశరథ మహారాజుకు పుత్ర ఆ పాయసాన్ని తన భార్యలు ముగ్గురికి పంచితే అప్పుడు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఉద్భవించారు మనందరికీ తెలుసు. అప్పుడు అమ్మవారు పెట్టారు. ఇద్దరి మధ్యలో తెర వస్త్రాన్ని ఉంచారండి. సాధారణంగా తీసుకోవలసినటువంటి బాధ్యత పిల్లవారి యొక్క తండ్రిగా సీత అమ్మవారు రామచంద్ర స్వామికి తగిన ఇల్లాలు అని చెప్పి నిర్ణయం చేసిన తర్వాత స్వస్తికి మాత్రమే రాయాలి. ఎందుకనంటే శచీదేవి కొలువై ఉంటుంది కాబట్టి. అటువంటి తెరవస్త్ర శుభముహూర్తం ఎప్పుడనే విషయం మనం తెలుసుకున్నాము. కర్కాటక లగ్నంలో అవతరించినటువంటి సంపూర్ణమైనటువంటి అవతారం రామచంద్రుడు. రావణాసుడు చేసినటువంటి మేనిటి మనుషుడు ఎంత గొప్పవాడు అంటే మనకు కేవలం రావణాసుడు మాత్రమే మనుషుడు అనుకుంటే అంతేకాదు. జనక మహారాజు కూడా ఒక సందర్భంలో ఒక మాట అంటాడు. శివధనస్సు ఎత్తినటువంటి సందర్భంలో